Hello viewers, welcome to Telugu Stars. తీవ్ర ఉత్కంఠ మధ్య ఈ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదలైంది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట మాత్రమే ఈ చిత్రం రిలీజ్ అయింది. తెలంగాణలో మాత్రమే షోలు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో దీనికి బ్రేక్ పడింది. ఈ సినిమాను ఆపాలని పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరైనప్పటికీ ఇలా చేసిన క్రెడిట్ మొత్తం చంద్రబాబు సర్కార్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే లక్ష్మీ ఎన్టీఆర్ విడుదలను ఆపాలని తెలుగుదేశం శ్రేణులు ముందు నుంచి ప్రయత్నిస్తున్న మాట మాత్రం వాస్తవం. ఒక దశలో వారి ప్రయత్నం ఫలించినట్లే కనిపించింది. కానీ చివరికి అనూహ్యంగా విడుదలకు ఒక్కరోజు ముందు కోర్టు ఈ చిత్రానికి బ్రేక్ వేసింది. ముందే ఈ ప్రయత్నం చేస్తే పైకోర్టుకు వెళ్లి వర్మ అండ్ కో క్లియరెన్స్ తెచ్చుకునే వాళ్ళేమో. కానీ రిలీజ్ కు గంటలో ఉండగా కోర్టు ఉత్తర్వులు రావడంతో చేయడానికి ఏమీ లేకపోయింది. అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే లక్ష్మీ ఎన్టీఆర్ ఏపీలో కూడా రిలీజ్ అయి ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు పెద్దగా డ్యామేజ్ ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎప్పట్లాగే వర్మ ఊరికే తన సినిమాకు హైప్ చేసి వదిలేశాడు తప్పితే ఇందులో అంత బలమైన కంటెంట్ ఏమీ లేదు. అందరూ ఎన్టీఆర్ ను ప్రాపగాండా ఫిలిం అని, వర్మ నిజాలు చూపిస్తున్నాడని అన్నారు. కానీ లక్ష్మీ ఎన్టీఆర్ కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఇది కూడా ఒక ఎజెండాతో తీసిన సినిమానే. వర్మ అంత నిజాయితీగా ఏమీ సినిమా తీయలేదు. లో ప్రొడక్షన్ వాల్యూస్, స్థాయి లేని దర్శకత్వంతో లక్ష్మీ ఎన్టీఆర్ ను నీరుగార్చేశాడు వర్మ. ఇలాంటి సినిమాకు బ్రేక్ వేయకుండా వదిలేసి ఉన్న ఏ డ్యామేజీ జరిగేది కాదు. ఇలా అడ్డం పడడం వల్ల వచ్చే నెగిటివ్ పబ్లిసిటీతోనే డ్యామేజ్ ఎక్కువ జరిగేలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.